సరస్వతి పవర్ కంపెనీలో వాటాలకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన తల్లి విజయలక్ష్మి తమ లిఖితపూర్వక వాదనలను హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కు సమర్పించారు. ఈ కంపెనీ తన స్వార్జితమని జగన్ తన వాదనలో తెలియజేశారు. ఇక అందులో 51.01% వాటా తమదే అని అన్నారు. అయితే మొత్తం కంపెనీ తన ఆధీనంలో ఉందని 99.89% వాటా తన పేరిట ఎప్పుడో బదిలీ అయిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. విజయలక్ష్మినే తమ యజమాని అని, బోర్డు ఎప్పుడో జగన్ రాజీనామా చేశారు అని సరస్వతి కంపెనీ యాజమాన్యం కూడా తెలియజేసింది. సరస్వతి పవర్ లో షేర్ల బదిలీని నిలిపివేయాలని, తమ వాటాను పునరుద్దరించాలని కోరుతూ జగన్ భారతి క్లాసిక్ రాయల్టీ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 7న జరిగిన విచారణ సందర్భంగా అటు జగన్ ఆయన తల్లి సంస్థ తరపు న్యాయవాదులు పూర్తిస్థాయి వాదనలు వినిపించారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు విచారణను ట్రిబ్యునల్ 30వ తేదీకి వాయిదా వేసింది. నిన్న బెంచ్లో ఒక సభ్యుడు సెలవులో ఉండడంతో తీర్పును రిజర్వ్ చేయలేదు. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.